హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర స్పైసెస్. ఈరోజు మనం బ్రెడ్తో సూపర్ స్వీట్ డబుల్ కా మీఠా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 9 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. ఇలా 4 సైడ్స్ బ్రౌన్ కలర్ది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం 9 పీసెస్ని ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 6 స్పూన్స్ గీ వేసుకుని వేడెక్కిన తర్వాత ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. జీడిపప్పుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా జీడిపప్పు ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో లైట్గా గీ వేసుకుని బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే వైపుని తిప్పుకొని అటు కూడా బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్లు ఈ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇక్కడ నేను 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 1.5 కప్ షుగర్ వేసుకోవచ్చు. వేసుకుని 1/2 కప్ వాటర్ వేసుకుని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇలా షుగర్ మెల్ట్ అయిన తర్వాత పించ్ ఫుడ్ కలర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ ఎలైచీ పౌడర్ వేసుకుని కలుపుకొని ఇలా గులాబ్ జామున్ పాకం వచ్చేలా చేసుకోవాలి. ఇలా జిగురుగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకుని ఈ షుగర్ సిరప్లో లైట్గా ఉడకనిచ్చుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కాచి చల్లార్చిన పాల్ని 1 కప్ వేసుకోవాలి. వేసుకుని లైట్గా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫైనల్గా ఫ్రెష్ కోవాని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, డబుల్ కా మీఠా రెడీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్ర స్పైసెస్. ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.